విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం వావిలాల వలస గ్రామంలో శ్రీరామ ధర్మక్షేత్ర ఆశ్రమంలో అఖండ నామ సంకీర్తన భజన కార్యక్రమాన్ని 11 రోజుల పాటు జరపనున్నట్లుగా ఆశ్రమ డైరెక్టర్ వారణాసి జగన్నాథ స్వామి తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆశ్రమాన్ని 22 సంవత్సరాల నుండి నడుపుతున్నట్లుగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు। ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి సహాయం లేదు అన్నారు। ఆటో మీద ఊరూరా వెళ్లి వచ్చినటువంటి విరాళంతోనే సమస్తంగా నడుపుతున్నట్లుగా ఆయన తెలిపారు। ప్రస్తుతం 50 మంది ఏ ఆధారం లేని నిరస్త్రాయులు ఉన్నారని ఆయన తెలిపారు। ఈ ఆశ్రమానికి ప్రభుత్వం ఏదైనా సహాయం అందించినట్లయితే ఈ ఆశ్రమంలో ఇంకా కొంతమంది అనాథలకి పేదలకి ఆశ్రయాన్ని కల్పించినట్లు అవుతుందని తెలిపారు। దాతలు కూడా వచ్చి ఆశ్రమానికి విరాళాలు అందించాలని కోరారు। ఎం తవెట్టిరాజు, రాపాక పద్మ, ఎన్ మధు, రాపాక రాము ప్రధాన శిష్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు। నిరాశ్రయులు ఉన్నారా? మరి అందరి కుటుంబాలతో ఉన్నారా లేదా నిరాశ్రయులు ఉన్నారా? నిరాశ్రయులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు। అంటే ఈ సంస్థ ఎన్ని సంవత్సరాలు బట్టి నడుపుతున్నారు? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంటే డేట్ చెప్పగలుగుతారా? ఇచ్చాను 2000 అంటే 2 సంవత్సరాలుగా మామూలుగా ఒకసారి పెట్టి వస్తాం। 2007లో ప్రారంభం, 2007 నుంచి ప్రారంభం। అప్పటి నుంచి కంటిన్యూ నడుపుతున్నారా? కంటిన్యూ అంటే 3 పూటలు కూడా భోజనం పెడతారా? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్కి నైట్ లేదు, ఎందుకు అనవసరం। సరే, ఈ సంస్థ తరపు నుంచి మీకు ఏమైనా ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా సహాయం? గవర్నమెంట్ అయితే మాకు ఏది రూపాయలు, గవర్నమెంట్ దగ్గర ప్రజల దగ్గర నుంచి ఏమైనా సహాయం చేస్తున్నారా? ప్రజల దగ్గర నుంచి మీరు ఏమైనా సహాయం కోరుతున్నారా? ఆ సాయం ఆటోమేటిక్ వెళ్తాం। మీ యొక్క ప్రాంతం తనకి అడ్రస్ క్లియర్గా చెప్పండి। రేగిడి మండలం వాయులూరు గ్రామం, నాకు వారణాసి జగన్నాథ స్వామి శ్రీరామ ధర్మక్షేత్రం।